హాయ్ స్నేహితులారా, 10th క్లాస్ రాసిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెప్తా. లాస్ట్ వరకు ఖచ్చితంగా వినండి. మీ పిల్లలకు కూడా చూపించండి. ఈ వీడియో ద్వారా ఫెయిల్ అయినా సరే బాధపడద్దు. ఎవరైనా ఫ్రెండ్స్ ఏమ్రా ఫెయిల్ అయినావు అని ఎగతాళి చేస్తే, సరేరా నేను ఇప్పుడు నిర్లక్ష్యం చేసిన, టైం వేస్ట్ చేసిన, నేను చాలా కష్టపడలేదు, నేను అనుకోలేదు ఫెయిల్ అవుతాని, ఇంకోసారి టైం వేస్ట్ చేయ, జీవితం మీద చదువు మీద ఇంట్రెస్ట్ పెడతా అని చెప్పాలి. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరూ చరిత్రలో నిలబడ్డారు, జీవితంలో గెలిచి చరిత్రలో నిలబడ్డారు. గొప్పవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు ఫెయిల్ అయినరు. థామస్ ఆల్వా ఎడిసన్ గారు కూడా వేల సార్లు ఓడిపోయిండు, లైట్ ప్రపంచానికి ఇచ్చిండు. ఈ రైట్ సోదరులు ఎన్నోసార్లు ఫెయిల్ అయినరు. ఆకాశంలో గగనంలో విమానాలను ద్వారా తిరుగుతున్నాం అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, అబ్రహాం లింకన్ కూడా, ఎవరైనా సరే పెద్ద పెద్దోళ్ళకు ఎందుకు పోల్చుకుంటున్నామంటే, పోల్చుకోవడం కాదు, మనం అలా సక్సెస్ అయిన వాళ్ళని పోల్చుకోవాలి. దిగజారి రోడ్ల మీద తిరిగే వాళ్ళని చూసి మనము బుద్ధి తెచ్చుకొని వాళ్ళ ద్వారా ఇలా కావద్దు అలా కావాలని ఊహించుకోవాలి. అప్పుడే మనము ఉన్నతంగా జీవితంలో గెలుస్తాం, చరిత్రలో నిలబడతాం. సరేనా? మంచి విషయాలని మీరు ఖచ్చితంగా విని టైం వేస్ట్ చేయకుండా, ఇప్పుడు ఫెయిల్ అయినా సరే ఇంకోసారి జాగ్రత్త పడండి, మంచి చదువుకోండి. ఫెయిల్ అయినని నామోషి కావడమో, ఆత్మహత్యలు చేసుకోవడమో, లేకపోతే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో, మా దోస్తులు ఏమనుకుంటారో అని చెప్పి ఎవరి కోసమో కాదు. మంచి జీవితం, అద్భుతమైన జీవితం, ఇంత మంచి జీవితం ఇంకా రాదు. నువ్వు భూమి మీద నువ్వే పుట్టినావు, ఇంకెవ్వరు పుట్టలే. నీకు కడుపు నొస్తే నీకే నొస్తుంది, వేరులకు నొయ్యేది కదా. తలనొప్పి వస్తే నీకే తలనొప్పి వస్తుంది, వేరులకు రాదు కదా. అలాగనే బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ నువ్వే అనుభవించాలి, నువ్వే నేర్చుకోవాలి. నేర్చుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండి ముందుకు సాగితే సక్సెస్ నీదే. దయచేసి ఎవరు కూడా నామోషి కాకండి, ఫీల్ కాకండి, హర్ట్ కాకండి. ఖచ్చితంగా ముందుకు సాగండి. సరేనా? థ్యాంక్ యూ పిల్లలు, థ్యాంక్ యూ తల్లిదండ్రులారా. మీరు కూడా ధైర్యం చెప్పండి, జ్ఞానంతో నింపండి, ధైర్యంతో నింపి ముందుకు సాగనివ్వండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం.